దాదాపు ఒక 2.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఇంప్రెస్ అయ్యి తర్వాత వచ్చారు మీరు. ఇండియాలో మరి మా మొదటి స్థానంలో వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున. ఎన్జిఓ అసోసియేషన్ రాజకీయ నాయకుల ఉత్పత్తి కేంద్రంగా మారింది అంటే నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగులందరికీ బాగా జరిగింది అనుకుంటున్నారా? ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాకపోవచ్చు, కొన్ని సక్సెస్ అవుతాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్ని సక్సెస్ అయినాయా అంటే సక్సెస్ అయినట్టు చెప్తాను నేను. ఎందుకంటే బికాస్ రివర్స్ పిఆర్సీ ఎందుకు వేశారు అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సమయంలో నేను. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయం మీద ఏం చెప్తున్నారో తెలుసా మీకు? మాకు తెలియకుండా మా ఇష్టాలతో సంబంధం లేకుండా మేమేం చెప్పినా పట్టించుకోకుండా బుల్డోజ్ చేసి మరీ రివర్స్ పిఆర్సీ వేశారని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మనం మంచి ఉద్దేశంతో చూస్తే అది మంచిగా కనపడుతుంది, చెడు ఉద్దేశంతో చూస్తే చెడుకు కనపడుతుంది. ప్రయారిటీలో జీతం అనేది ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి 1వ తారీఖున ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలి. మీ హయాంలో కూడా ఫస్ట్ తారీఖు ఏమి ఇవ్వలేదు కదా? మరి నేను దానికి ఒప్పుకోనండి. ఎందుకంటే నేను నా లైఫ్లో నేను ఎన్జిఓ సంఘంలో ఉన్నంత కాలము. సరే, మీరు 2024 ఎలక్షన్కు ముందు వెళ్ళిపోయే ముందు మీరు ఐఆర్ ప్రకటించకుండా వెళ్ళారు. మరి దాని గురించి ఏమంటారు? తప్పండి ఇది.